చిరంజీవి గారు ఏదో మేరకు ఆ రోజు ఏం జరిగిందో ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఒక ప్రకటన చేశాడు. హ్మ్. ఈ ప్రకటన తర్వాత ఇప్పుడు కొత్త గొడవ ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడట్లేదు? అవును. అవును. 'జన సైనికులు' గాని, 'పవన్ కళ్యాణ్' గాని పవన్ ఇది ఆ! కళ్యాణ్ ఎందుకు మాట్లాడట్లేదు? నాగబాబు ఎందుకు రియాక్ట్ కాలేదు? అవును. గతంలో ప్రజారాజ్యం పార్టీ తీసేశాడు హ్మ్. చిరంజీవి హ్మ్. నడపలేక. హ్మ్. ఇది కేవలం అతని వల్ల ఏమవుతుంది అన్నట్టుగా మాట్లాడిన సందర్భంలో ఆయన రియాక్ట్ అయ్యి ఒక వీడియో పెట్టాడు. అవును. ఆ వీడియో పెట్టినప్పుడు బాలకృష్ణ మీద కొంచెం హ్మ్. అటాకింగ్ గానే వెళ్ళాడు. అవును. అసలు మీ మాటలేమిటండి? మా బ్లడ్డు, మా బ్రీడు అని మీరేమన్నా దైవాంశ సంభూతులా హ్మ్. హ్మ్. అనుకుంటున్నారా అలాగని? హ్మ్. మీరు కూడా మాలాగే పుట్టారు హ్మ్. అని చెప్పి కొంచెం ఘాటుగానే ఒక వీడియో పోస్ట్ చేశాడు. అది తీసి మళ్ళీ వైరల్ ఇప్పుడు చేశారిప్పుడు. వైరల్ అవుతుందది మళ్ళీ. ఇప్పుడు వైరల్ అవుతోంది. కాబట్టి హ్మ్. ఆయనెందుకు మాట్లాడట్లేదు? అంటే వీళ్ళు టోటల్‌గా చివరికి నిన్న ఆయన అనారోగ్యంతో, జ్వరంతో ఇంట్లో ఉంటే హ్మ్. చంద్రబాబు గారు పరామర్శకొచ్చాడు. అవును. వచ్చినప్పుడు కూడా హ్మ్. వాళ్ళిద్దరి మధ్య ఇదే టాపిక్ రన్ అయింది అనే ప్రచారం ఒకటి నడుస్తోంది. హ్మ్. అంటే బాలకృష్ణ ఇలా మాట్లాడటం హ్మ్. అనే దాని మీద ఆయన అసహనం వ్యక్తం చేసినట్టు హ్మ్. చంద్రబాబు, హ్మ్. అదే ప్రధానమైనటువంటి చర్చగా మారినట్టు చిరంజీవికి కూడా తన వైపు నుంచి సారీ చెప్పమని హ్మ్. పవన్ కళ్యాణ్‌కి ఈయన చెప్పినట్టుగా ఇలా హ్మ్. ప్రచారం జరుగుతోంది. హ్మ్. 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 కానీ అక్కడ జరిగిందేంటంటే రేపు అక్కడ వేరే కార్యక్రమాలున్నాయి ఏపీలో. ఆ! ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ వస్తున్నారు. మినిస్టర్ వస్తున్నాడు. హ్మ్. దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎలా నిర్వహించాలి అనే దానికి సంబంధించిన డిస్కషన్ జరిగింది అనేది హ్మ్. అధికారికంగా బయటకొచ్చినటువంటి సమాచారం. ఓకే. దాన్ని పక్కన పెట్టేసి బాలకృష్ణ ఇష్యూలోనే అంటే ఆయనకు హ్మ్. జ్వరం వచ్చి హైదరాబాద్ వచ్చేయటం, హ్మ్. ఆయన తీవ్రంగా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడం వల్లనే జ్వరం వచ్చేసింది. బాలకృష్ణే కారణం దీనికి హ్మ్. అని చెప్పి ఇంకొక కథనం ఎస్టాబ్లిష్ అయిపోతోంది. ఇలా ఓకే. రకరకాలుగా. రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఓకే. అందుకని ఒక అధికారికంగా స్పందించాల్సినటువంటి అవసరం హ్మ్. ఎవరికీ జనసేన పార్టీకుంది. ఓకే. జనసేన పార్టీ నుంచి ఒక ప్రతినిధి ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి హ్మ్. ఓపెన్‌గా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. తమ వైఖరి చెప్పాల్సిన అవసరం ఉంది. అవును. కరెక్ట్. బాలకృష్ణ వ్యవహార శైలి మీద, హ్మ్. స్పీకర్ వ్యవహార శైలి మీద హ్మ్. జనసేన పార్టీ ఏం ఫీల్ అవుతోందో పబ్లిక్ డొమైన్‌లో ఉంచాల్సినటువంటి అవసరం అయితే ఉంది. హ్మ్. హ్మ్. కరెక్ట్. అలాగే భారతీయ జనతా పార్టీ సభ్యుడు మొదలుపెట్టాడు దీన్ని. అవును. కాబట్టి వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. అవును. అవును. ఇది సభా మర్యాదని భంగపరిచినటువంటి వ్యవహారమే. హ్మ్. ఆ సెన్సిటివిటీని జనంలోకి తీసుకెళ్ళి ప్రభుత్వము, అలాగే ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పార్టీలు ఫీల్ అయ్యేలాగా చేయగలగటంలో హ్మ్. వైఎస్ఆర్‌సీపీ ఫెయిల్ అవుతోంది. అవును. వాళ్ళు అది బాధ్యతగా తీసుకొని హ్మ్. ఒక పద్ధతిలో గనక ఆర్గనైజ్ చేయగలిగితే, కాల్పుల కేసు లింక్ చేయకుండా, అప్పుడు కొంత పనవుతుంది. వాళ్ళు జనంలోకి వెళ్ళగలుగుతారు. దీన్ని జనంలో ఎండగట్టగలుగుతారు. యెస్. ఆ పని జరగాల్సుంది. ఈ ఓకే. మొత్తం ఎపిసోడ్‌లో. ఓకే. ఈరోజు వచ్చినటువంటి చిరంజీవి గారు, హ్మ్. నేను కొత్తగా మాట్లాడేదేమీ లేదు. ఆల్రెడీ చాలా సార్లు మాట్లాడేశాను అన్నాడాయన. హ్మ్. హ్మ్. ఆయన ఈ వివాదంలో వేలు పెట్టాలి, బాలకృష్ణకి వ్యతిరేకంగా ఏదో మాట్లాడాలని అనుకోవడం లేదు. హ్మ్. హ్మ్. గతంలో కూడా ఆ మాట అన్నాడాయన. అవును. చిన్న పిల్లవాడి మనస్తత్వం, అతను మాట్లాడిన దాన్ని సీరియస్‌గా నేను తీసుకోవట్లేదు, మీరు తీసుకోకండి అని చెప్పాడాయన. చెప్పాడు. చెప్పాడు. అవును. ఇప్పుడు కూడా అదే స్టాండ్. హ్మ్. అంటే హ్మ్. ఎందుకలా మాట్లాడుతున్నాడు రిపీటెడ్‌గా ఆయన అంటే, హ్మ్. ఇండస్ట్రీ మీద ఇప్పటికీ హ్మ్. నందమూరి బాలకృష్ణ గారు ఏ కమ్యూనిటీకైతే రిప్రజెంట్ చేస్తున్నాడో, ఆ కమ్యూనిటీ తాలూకా నాయకత్వము, జెండా ఎగురుతోందక్కడ. హ్మ్. హ్మ్. ఆ కులం తాలూకా. హ్మ్. చిరంజీవి గారి ఎదుగుదలకు వాళ్ళు చాలా సహకరించారు. ఈయన కూడా చాలా వినయంగా వాళ్ళ హ్మ్. నుంచి హ్మ్. అవకాశాలు పొందాడు. హ్మ్. ఇప్పుడు దీన్ని డిస్టర్బ్ చేసుకోవటానికి ఆయన సిద్ధంగా లేడు. అవును. అందుకని మాట్లాడ్డాయన. హ్మ్. హ్మ్. దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని ఆయన మీద పదే పదే బాలకృష్ణ రెచ్చిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. అవును. ఎప్పుడు చిరంజీవి ప్రస్తావనొచ్చినా నిజానికి నటులుగా చూస్తే అతని కంటే కూడా హ్మ్. చిరంజీవి బెటర్ పెర్ఫార్మర్ అవును. నిస్సందేహముగా. హ్మ్. అయినప్పటికీ బాలకృష్ణ ప్రతి సందర్భంలోనూ ఆయన్ని అగౌరవపరిచే ప్రయత్నమే చేస్తూ వచ్చాడు. అవును. చివరికి 'రామ్ చరణ్' ఏదో మాట్లాడితే దాని మీద కూడా ఆయన ఒకసారి హ్మ్. 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 వివాదం చేశాడు అవును. బాలకృష్ణ. అప్పుడు కూడా చిరంజీవి గారు పాజిటివ్‌గానే రియాక్ట్ అయ్యాడు. అవును. లేదు లేదు మావాడే ఏదో తప్పు మాట్లాడి ఉంటాడు హ్మ్. అన్నట్టుగా వెళ్ళాడాయన. హ్మ్. 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 అలా ప్రతిసారి తను సంజాయిషీ ఇచ్చుకునేటువంటి పొజిషన్‌లోనే ఉంటూ వస్తున్నాడాయన. అవును. ఇలా ఎంతకాలం హ్మ్.
అని అప్పుడప్పుడు రెచ్చిపోయేటువంటి నాగబాబు కూడా సైలెంట్ అయిపోవటం అనేది ఇబ్బందికరంగా మారింది. అదేంటి ఇప్పుడు ఎమ్మెల్సీ పొజిషన్‌లో ఉన్నాడుగా. అప్పుడంటే సాధారణ వ్యక్తి. ఇప్పుడు రాజకీయాల్లో ఒక గౌరవమైనటువంటి ఎమ్మెల్సీ స్థానంలో ఉన్నాడు. కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్నాడు గాబట్టి ప్రభుత్వంలో ఆ! భాగంగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన మంత్రి పదవి వస్తుంది అనే ప్రచారం ఒకటి జరుగుతూ ఉంది నిరంతరంగా. హ్మ్. హ్మ్. ఇవన్నీ కారణాలా ఆయన మౌనానికి ఆ! అనేది ఒకటి. హ్మ్. ఢిల్లీ నుంచి ఒక కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తూ హ్మ్. మౌనంగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ అనేది ఇంకొక